నమస్తే ఎడ్ప్లస్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేవీఎస్ అండ్ ఎన్వీఎస్ రిక్రూట్మెంట్ 2025 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టైర్ 1 బేసిక్ కంప్యూటర్ లిటరసీకి సంబంధించి పీవైక్యూస్ 2. ఎందుకు పీవైక్యూస్ 2 అంటున్నానంటే ముందే నేను పీవైక్యూస్ 1 అని ఉంటే చేశాను. అక్కడ మీకు ఐసీటీ పీవైక్యూస్ 1 అని ఉంటుంది. అది కాకుండా మనకి ఇక్కడ పీవైక్యూస్ అని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక మనం 30 క్వశ్చన్లు చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో లింక్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా చూడగలరు. అయితే ఇంతకుముందు ఏ విధంగా అడిగారనేటువంటి క్వశ్చన్స్ ఆధారంగా నేను క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఆ క్వశ్చన్స్ పీవైక్యూస్లో అంటే ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయనేది నేను మీకు తీసుకొచ్చాను. ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలు అయితే తీసుకొచ్చాను. ఈ ప్రశ్నలు లేట్ చేయకుండా అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్? అంటే కింది వాటిలో ఏది అంత పాపులర్ కానిది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పైథాన్, 2 పిహెచ్పి, 3 C++, 4 లూమినార్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ 4 అనేటువంటిది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటువంటిది కాదు, ఇది ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, సో మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ పాపులర్ ఫర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్? సో యాంటీవైరస్ సాఫ్ట్వేర్లో మరి పాపులర్ అయినటువంటిది ఏంటిది కింది వాటిలో అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 మెటా, ఆప్షన్ 2 అడోబ్, ఆప్షన్ 3 నార్టాన్, ఆప్షన్ 4 ఒరాకిల్. మరి దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నార్టన్ అనేటువంటిది పాపులర్ యాంటీవైరస్ అండి ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎస్, in MS Word, what action is performed using the Ctrl+U keyboard shortcut? అంటే ఎంఎస్ వర్డ్లో షార్ట్కట్కి ఏదైతే Ctrl+U అని అంటామో దానికి ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 క్లోజెస్ ది యాక్టివ్ యాప్ ఆర్ విండో, ఆప్షన్ 2 రీడోస్ ది యాక్షన్, ఆప్షన్ 3 అండూస్ ది ప్రీవియస్ యాక్షన్, ఆప్షన్ 4 అండర్లైన్స్ సెలెక్టెడ్ టెక్స్ట్. సో ఇక్కడ దీనికి మనకు సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ మనకి ఇక్కడ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 4 ఇది గుర్తుపెట్టుకోండి, ఇది టిక్ మనకి. సో మిగతా మనం చూసుకున్నట్లయితే కనుక చూడండి, క్లోజెస్ ది యాక్టివ్ యాప్ ఆర్ విండో అంటే మనకి విండోస్ ఎం అంటే కనుక ఏదైనా మనం యాక్టివ్ చేస్తున్నట్లయితే కనుక ఆ ట్యాబ్స్ అనేవి కూడా మినిమైజ్ అవుతాయి. సో అట్లాగే ఇక్కడ క్లోజ్ అంటే ఇది అవుతుంది. రీడ్యూస్ ద యాక్షన్ అంటే Ctrl+Y అంటే కనుక మనకు షార్ట్కట్కి వాడినట్లయితే కనుక యాక్షన్ రిడ్యూస్ అవుతాయి. సో నెక్స్ట్ చూస్తున్నట్లయితే అండూస్ అంటే Ctrl+Z. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినప్పుడు దాంట్లో నేను షార్ట్ కట్కి అనేటువంటి చెప్పడం జరిగింది. కొన్ని టాపిక్స్ కూడా అన్నాను కదా. సో టాపిక్ కూడా మనం చూసినట్టయితే కనుక ఇక్కడ కొన్ని ఫుల్ ఫామ్స్ ఉంటాయి కదా. సో ఆ ఫుల్ ఫామ్స్ చూసుకోవాలి, తర్వాత అవుట్పుట్ డివైజెస్ చూసుకోవాలి, ఇన్పుట్ డివైజెస్ చూసుకోవాలి, నెట్వర్కింగ్ సంబంధించి చూసుకోవాలి, సైబర్ సెక్యూరిటీ సంబంధించి నెట్వర్కింగ్ ఏదైతే అవి చూసుకోవాలి. తర్వాత మనకి మెమరీ స్టోరేజ్ ఉంటాయి కదా, అవి దాంట్లో స్టేజ్ అని ఉంటే చూస్తుంటే పక్కా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. సో అలాగే ఇంకా కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. సో క్వశ్చన్ బట్టి నేను చెప్తూ ఉంటాను. సో మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో ఇంకా కాస్త హెల్ప్ఫుల్గా అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కానీ సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుంది. ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే కనుక కింద మీకు జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది టైటిల్ పక్కన. సో అక్కడ నుంచి కూడా కింద చూసినట్లయితే కనుక టైటిల్ కింద మీకు ఛానల్ పక్కనే జాయిన్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. మరి టెలిగ్రామ్, అలాగే వాట్సాప్, అలాగే ఫేస్బుక్లో ఫాలో అవ్వాలని కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అయితే ఇచ్చాను. అక్కడ ద్వారా నుంచి కూడా మీరు అప్డేట్ అనేటువంటిది పొందుతూ ఉండొచ్చు జాయిన్. సో లేట్ చేయకుండా మళ్ళీ ఇక్కడ చూసేద్దాం. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ 4వది, ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ వాట్ డస్ ద లెటర్ టీ ఇన్ ఎఫ్టీపీ స్టాండ్ ఫర్? అంటే కింది వాటి నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా. సో దాంట్లో ఇక్కడ ఒకటి ఫుల్ ఫామ్ ఇచ్చారు టీ అనేటువంటిది. అంటే ఎఫ్టీపీలో టీ అనేటువంటిది దేనికి అని వచ్చింది. సో మనకి ఇంతకుముందు వీడియోలో ఎఫ్టీపీ ఫుల్ ఫామ్ ఏమని చెప్పేసి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయితే వచ్చింది. సో దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇది ఈజీగా మీరు చేసేస్తారు. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ 1
టోపోలజీ, ఆప్షన్ 2 ట్రాన్స్పోర్టు, ఆప్షన్ 3 ట్రాన్స్ఫర్, ఆప్షన్ 4 మరి ట్రాన్స్మిషన్ అన్నాడు. సో ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. సో మరి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అంటాం. ఎఫ్టిపి అంటే ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మీరు నోట్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు, మీకు అవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. చూడండి, ఐడెంటిఫై ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ presentation document of Microsoft PowerPoint from the ఇక్కడ ఆప్షన్స్ బిలో అన్నాడు. అంటే కింద ఇచ్చినటువంటి వాటిల్లో మోస్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్స్, ఇది కూడా ఒకటి చూసుకోవచ్చు మీరు. ఫైల్ ఎక్స్టెన్షన్ టాపిక్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక అంటే పీడిఎఫ్కి ఎలా ఉంటుంది, పీడిఎఫ్ అంటే దానికి ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ అవుతుంది, తర్వాత ఆడియోకి ఎటువంటి ఎక్స్టెన్షన్ ఉంటుంది, వీడియోకి ఎటువంటి ఎక్స్టెన్షన్ ఉంటుంది అనుకుంటుంది మీరు చూసుకున్నట్లయితే కనుక. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక సో ఆప్షన్ 1 MSPL, ఆప్షన్ 2 PPPX, ఆప్షన్ 3 .pptx, ఆప్షన్ 4 .mspp. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక సరైన సమాధానం పీపీటీఎక్స్ అండి. సో మనం పీపీటీ అంటున్నాం కదా, పీపీటీ ప్రజెంటేషన్ అని చెప్పేసి కదా. సో దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే వీడియోస్ ప్లే చేయొచ్చు, యానిమేషన్స్ ఇచ్చుకోవచ్చు, కలర్ టెక్స్ట్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం పవర్ పాయింట్లో చేసుకోవచ్చు. అంటే ఒక టాపిక్ని మంచిగా ప్రజెంట్ చేయగలం. ఇది కూడా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ నుంచి తప్పనిసరి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎంఎక్స్ ఎక్సెల్ కావచ్చు, ఎంఎక్స్ పవర్ పాయింట్ కావచ్చు, ఎంఎస్ మనకి వర్డ్ కావచ్చు, ఇక్కడ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ పక్కా వస్తాయి. సో మీరైతే ఆ టాపిక్ కూడా మీరు చూసుకోగలరు. ఓకే, సో రైట్, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ allowed in a valid website address URL as per కన్వెన్షన్. సో కన్వెన్షన్ మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఫస్ట్ మీకు యుఆర్ఎల్ అంటే ఏందో మీరు కింద ఫుల్ ఫామ్ చేయండి. తెలియకపోతే తెలుసుకోలేనా ఫుల్ ఫామ్ చేస్తే అక్కడ వచ్చినప్పుడు మీకు అలాగా మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆప్షన్ 1 @signa, ఆప్షన్ 2 డాట్స్, ఆప్షన్ 3 డిజిట్స్, ఆప్షన్ 4 ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమయ్యేలాగానే ఇచ్చారు. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఎక్కువ అవసరం లేదనుకుంటాను. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక యుఆర్ఎల్లో మనకి యు అనేటువంటిది ఉండదు కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. డాట్ అనేటువంటిది ఉండదు, సారీ @ అనేటువంటిది నాట్ అలౌడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు మెజర్ ఇంటర్నెట్ స్పీడ్ అనమాట. సో ఇంటర్నెట్ స్పీడ్ని మనము ఎలా కొలుస్తాము, ఏ యూనిట్లో కొలుస్తాము అంటున్నారు. మరి మెగా పిక్సెలా, మరి PPM, ఆప్షన్ 4 MB, ఆప్షన్ 3 MBPS, ఆప్షన్ 4 DPI. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక దీనికి సరైన సమాధానం MBPS అండి. స్పీడ్ అంటే కదా మనకి ఎంత వస్తుంది అబ్బా స్పీడ్, వైఫై స్పీడ్, KBPS, MBPS అంటే MB/s అనమాట. MBPS అంటే 1 MB/s. అలాగే KBPS అంటే KB/s. అట్లాగా ఉంటుంది మనకి. బ్లూటూత్ మీరు కనెక్ట్ చేసినప్పుడు కావచ్చు, వైఫై కనెక్ట్ చేసినప్పుడు కానీ మీరు పైన చూసుకున్నట్లయితే ఫోన్లో నేను చెప్తున్నది అక్కడ మీకు పడుతూ ఉంటుంది కదా. సో అట్లాగా చూసుకోవచ్చు. PPM అంటే పేజ్ పర్ మినిట్ అండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆన్సర్ చేసుకుందాం. సో ఆప్షన్ మనకి ఇక్కడ MBPS ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. DPI అంటే డాట్ పర్ ఇంచ్ అనేటువంటిది వస్తుంది. మెగా పిక్సెల్ అంటే మనం కెమెరాలో వింటూ ఉంటాం కాబట్టి సో ఇమేజ్ యొక్క రెజల్యూషన్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఎస్, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ పాపులర్ సెర్చ్ ఇంజన్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఇక్కడ చూడండి, చాలా మంచిగా క్వశ్చన్ ఫోకస్ చేయాలి మీరు. నాట్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. నాట్ క్వశ్చన్స్ ఈజీగా మీరు చేసినట్లయితే కనుక, ఈజీగా మీరు ఎలిమినేషన్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఈజీగా సరైన సమాధానం అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే DuckDuckGo, ఆప్షన్ 2 ఫైర్ఫాక్స్, ఆప్షన్ 3 బింగ్, ఆప్షన్ 4 యాహూ. సో మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఇక్కడ ఫైర్ఫాక్స్ అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనకు సరైన సమాధానం. మిగతావన్నీ కూడా పాపులర్ సెర్చ్ ఇంజన్ అనమాట. ఓకే, రైట్, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ అన్ అవుట్పుట్ డివైస్. అంటే కింది వాణిలో అవుట్పుట్ డివైస్ కానిది అన్నాడు. నాట్ అన్నాడు కాబట్టి కానిది. మీరు క్వశ్చన్ చూడాలి. నాట్ అంటే ఆ క్వశ్చన్ని ఆపోజిట్గా అర్థం చేసుకోవాలంటే కనుక 99.9% మనకి ఆప్షన్ ఎలిమినేషన్లో ఈజీగా దొరికిపోతుంది. ఆప్షన్ 1 ప్రొజెక్టర్, ఆప్షన్ 2 ప్లాటర్, ఆప్షన్ 3 స్కానర్, ఆప్షన్ 4 ప్రింటర్. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, అవుట్పుట్ డివైజు నాట్ అన్నాడు. అంటే అవుట్పుట్ డివైస్ కానిది. అవుట్పుట్ డివైస్ కానిది ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. స్కానర్ అండి.
ఆప్షన్ 3 ద స్కానర్. ఇక్కడ మరి ప్రొజెక్టర్ అంటే కూడా మనకి అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది, డిస్ప్లే బొమ్మ కనిపిస్తుంది. సో మరి ప్లాటర్ అనేటువంటిది ప్రింటర్ ఒక పెద్ద డివైస్ లాగా ఉంటుంది. ప్రింటర్ ఇక్కడ చూసినట్టయితే మనకి పేపర్ ప్రింట్ అనేటువంటిది వస్తుంది. సో ఇది అవుట్పుట్ ఇస్తుంది. సో ఇలాగా మనం చూసుకుంటే కనుక ఆప్షన్స్ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ క్వశ్చన్ కూడా ఇంతకుముందు వీడియోలో ఒక రకంగా ఇంకో విధంగా అడిగారు. సో ఇంకో విధంగా అంటే కొంచెం క్వశ్చన్ మార్చి అడిగారు అనమాట. సో ఆప్షన్ 1 MySQL, ఆప్షన్ 2 Mozilla Firefox, ఆప్షన్ 3 క్రోమ్, ఆప్షన్ 4 Adobe Premiere. సో ఇంతకుముందు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ అది చేశాను. అంటే ఇక్కడ మీకు RDBMS అనేటువంటి ఫుల్ ఫామ్ వాళ్ళే ఇచ్చారు, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది కూడా ఫుల్ ఫామ్ మీరు నేర్చుకోవాలి. అలాగే MySQL అని ఉంది. సో SQL అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటారండి. ఇది కూడా మీరు ఫుల్ ఫామ్స్ చూసుకుంటే కనుక ఇది మీరు చేయొచ్చు. అయితే ఈ ప్రశ్నకు మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, MySQL. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు మెజర్ ద రిజల్యూషన్ ఆఫ్ ఏ ప్రింటర్. సో ఇప్పుడే మీకు చెప్పాను. సో ఇక్కడ ఆప్షన్ 1 జీబీ అంటే గిగాబైట్. సో దీన్ని ఎలిమినేషన్ చేసుకోండి. ఆప్షన్ 2 PPM, ఆప్షన్ 3 DPI, ఆప్షన్ 4 MP. మెగాపిక్సెల్, ఎంపీ అంటే మెగాపిక్సెల్, 50 MP కెమెరా అంటుంటాం, వింటుంటాం. ఓకే, సో ఇలా మీరు చూసుకోవాలి. డాట్ పర్ ఇంచ్, పేజ్ పర్ మినిట్, PPM. సో మనం చూస్తున్నట్లయితే కనుక దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. పేజ్ పర్ మినిట్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. ఎస్. సో ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా వస్తుంది. అలాగే మీరు ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునేదాకా జాయిన్ బటన్ ఒకటి కనిపిస్తుంది. ఆ జాయిన్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయగలరు. అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చు. సో లేట్ చేయకుండా ఇక్కడ మరి మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీడియో పైన మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటిది కింద ఇచ్చినట్లయితే కనుక దానికి తగ్గట్టుగా నెక్స్ట్ వచ్చే క్లాస్ ఇంకా మరింత ఎఫెక్టివ్గా చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా పేజ్ పర్ మినిట్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 11th క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈజ్ ద ప్రైమరీ అండ్ మోస్ట్ కామన్ యూజ్ ఆఫ్ వన్ డ్రైవ్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో కంప్యూటర్ సిస్టంలో ఉన్నట్లయితే కనుక మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక వన్ డ్రైవ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎవరు ప్రైమరీ అండ్ మోస్ట్ కామన్ యూజ్ ఆఫ్ వన్ డ్రైవ్ ఏంటంటే కనుక ఆప్షన్ 1 ఇది ఆపరేటింగ్ సిస్టమా అని అడుగుతున్నారు. ఆప్షన్ 2 బ్రౌజర్ అని అడుగుతున్నారు. ఆప్షన్ 3 మరి యాంటీవైరస్ అని అడుగుతున్నారు. ఆప్షన్ 4 క్లౌడ్ స్టోరేజ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు సరైన సమాధానం ఏంటంటే వన్ డ్రైవ్ అనేది ఒక క్లౌడ్ స్టోరేజ్ అనమాట. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ ద మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే కనుక మైక్రోసాఫ్ట్ హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వాలటైల్ మెమొరీ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. సో ఫ్లాష్ డ్రైవ్, ర్యామ్, హార్డ్ డిస్క్, రోమ్. సో ఇక్కడ మనకి ర్యామ్ అంటే ఏందో మీరు ఫుల్ ఫామ్ కామెంట్ చేయండి. అలాగే రోమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో మీరు అయితే కామెంట్ చేయండి. చాలాసార్లు మీరు విని ఉంటారు కాబట్టి. ఇక్కడ హార్డ్ డిస్క్, ఫ్లాష్ డ్రైవ్, రోమ్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి రామ్, RAM, ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. రోమ్ అంటే ర్యాండమ్ రీడ్ ఓన్లీ మెమొరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకే, ఎస్. నెక్స్ట్ ప్రశ్న ఇది చూడండి. మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాఫ్ట్వేర్ వుడ్ యూ యూజ్ టు ఓపెన్ ఏ డాక్యుమెంట్ విత్ ఏ డాక్స్ ఎక్స్టెన్షన్. చూడండి, డాక్స్ అని ఉంటే అది దేనికి ఎక్స్టెన్షన్ అంటే కనుక మైక్రోసాఫ్ట్ వర్డ్. సో ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్పేసాను, మీరే ఈజీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టగలరు. ఆప్షన్ 1 చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, ఆప్షన్ 2 మైక్రోసాఫ్ట్ వర్డ్, ఆప్షన్ 3 మైక్రోసాఫ్ట్ పెయింట్, ఆప్షన్ 4 మైక్రోసాఫ్ట్ యాక్సెస్. సో డాక్స్ అని చెప్పినట్టు కనుక మీరు చూసినట్టు కనుక మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సో మనకి ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. టైర్ 1లో కంప్యూటర్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటే మనకి 60 మార్క్స్ అనేటువంటిది వస్తుంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే కనుక 3 మార్క్స్ ఉంటుంది. రాంగ్ అయితే కనుక మనకి అంటే 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ అనేటువంటిది కట్ అవుతుంది. ఓకేనా. సో అలాగే టైర్ 2కి 1:10లో అయితే తీస్తారని చెప్పేది మనకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 15th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ నెవర్ బీ రికమెండెడ్ వెన్
క్రియేటింగ్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఫర్ ఈమెయిల్ అకౌంట్. సో ఈ స్ట్రాంగ్ పాస్వర్డ్ సంబంధించి తప్పకుండా ఒక క్వశ్చన్ వస్తుంది. సైబర్ సెక్యూరిటీ సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు సో మనకి ఎలాంటిది రికమెండ్ చేస్తుంది అంటే కింది వాణిలో అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చూడండి, మేక్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్ యూజింగ్ కామన్ వర్డ్స్, నేమ్స్, ఫోన్ నంబర్ ఎక్సెట్రా. అంటే చాలా షార్ట్గా సింపుల్గా పెట్టుకోవచ్చు. దాంట్లో నేమ్స్ పాపులర్ ఉన్న నేమ్స్ కావచ్చు, లేదా నెంబర్స్ ఈజీగా మీ యొక్క మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. సో ఇది మరి స్ట్రాంగ్ పాస్వర్డ్కి ఓకే అవుతుందా? రెండో ఆప్షన్ చూడండి, యూజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్, అవి ఇవన్నీ ఉంటాయి కదా అవి. ఆప్షన్ 3 చూడండి, ఎనేబుల్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2FA అని అడుగుతున్నారు. ఆప్షన్ 4, యూజ్ యూనిక్ పాస్వర్డ్ ఫర్ ఈచ్ అకౌంట్. సో ఇక్కడ మనం క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ నెవర్. చూడండి ఇంతవరకు అయితే మనం నాట్ అని చెప్పేసి వస్తే అన్నాం, ఇప్పుడు ఇలాంటివి కూడా వస్తుంది. నెవర్ అంటే కూడా మనకి నెగటివ్ అన్నమాట. నెగటివ్ అంటే కనుక మనకి ఇక్కడ ఏదైతే అంత సేఫ్ కాదో ఇక్కడ మనకు అదే ఆన్సర్ అవుతుంది. సో మన యొక్క క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కామన్ వర్డ్స్ కావచ్చు, నేమ్స్, ఫోన్ నెంబర్ అని చెప్పాను కదా, ఇదే మనకి ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ an open source web browser? ఆప్షన్ 1 సఫారీ, ఆప్షన్ 2 ఓపెరా, ఆప్షన్ 3 ఎడ్జ్, ఆప్షన్ 4 ఫైర్ ఫాక్స్. సో మనకి ఓపెన్ సోర్స్ సంబంధించి ఈజీగా ఏదైనా ఉందంటే మనకి ఆప్షన్ ఇక్కడ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మీరు చాలాసార్లు మొజిల్లా, ఫైర్ ఫాక్స్, క్రోమ్ ఇవన్నీ కూడా వాడింటారు. కానీ కొన్ని ఉంటాయి అవి మనకి ప్రైవేట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అందులో ఇచ్చినట్టు సఫారీ కావచ్చు, ఓపెరా కావచ్చు, ఎడ్జ్ కావచ్చు, కొంచెం ప్రైవేట్గా కూడా ఉంటాయి అనమాట. ఓకే, ఎస్. సో ఇది పబ్లిక్లీ ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే కనుక మనకి 17th వన్, ఇఫ్ 2 people are transferring images from one smartphone to another using Bluetooth technology, which type of network have they most likely formed? అంటే ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ ఇచ్చారు ఏమంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఏం చేస్తారంటే ఇమేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఒక స్మార్ట్ ఫోన్ నుంచి ఇంకొక స్మార్ట్ ఫోన్కి. అయితే వాళ్ళు ఎటువంటి నెట్వర్క్ వాడారో అని అడుగుతున్నారు. మరి ఆప్షన్ 1 వ్యాన్, ఆప్షన్ 2 ల్యాన్, ఆప్షన్ 3 మ్యాన్, ఆప్షన్ 4 ప్యాన్. ఈ టాపిక్లు, ఈ వర్డ్స్, ఈ 4 యొక్క ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోండి. ఈ 4 ఏంటో కూడా మీరు తెలుసుకున్నారు కనుక మీరు ఈజీగా ఒక మార్క్ అయితే గెయిన్ చేయొచ్చు. వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మరి మ్యాన్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఆప్షన్ 4 ప్యాన్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. సో మనకి ఇక్కడ ఒక ఇద్దరు ఫ్రెండ్స్, అందులో కూడా స్మార్ట్ ఫోన్ అంటారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనుకోండి ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ పాపులర్ వెబ్ బ్రౌజర్? ఆప్షన్ 1 మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఆప్షన్ 2 గూగుల్ క్రోము, ఆప్షన్ ఇక్కడ 3 అక్రోబాట్ రీడరు, ఆప్షన్ 4 మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సో పాపులర్ వెబ్ బ్రౌజర్ కానిది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్రోబాట్ రీడర్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. అక్రోబాట్ రీడర్ ఏంటంటే ఇది ఒక మనకి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లాగా PDF డాక్యుమెంట్లో అంటాం. సో అయితే మీరు కామెంట్ చేయండి, PDF అంటే ఫుల్ ఫామ్ ఏంటో మీరు అయితే కామెంట్ అయితే చేయండి. ఎస్, ఓకే. అలాగే IP అంటే ఫుల్ ఫామ్ ఏందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఎస్, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్? ఇక్కడ ప్రయారిటీ ఎయిమ్డ్ ఎట్ ఫెసిలిటేటింగ్ వర్కింగ్ ఇన్ గ్రూప్స్ ఇన్ ఇక్కడ ఆర్గనైజేషన్స్. సో ఎటువంటిది మనకి ఇక్కడ ఏది అంటే వాళ్ళు ఒక ఏంటంటున్నారంటే కొలాబరేషన్గా ఉన్నటువంటిది కమ్యూనికేషన్ కోసము ఒక డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ అంటే ఒక ప్లాట్ఫామ్ని డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్. సో అందులో ఏం చేస్తారంటే అందులో ఏం ప్రొవైడ్ చేస్తారంటే ప్రైమర్లీ ఎయిమ్డ్ ఎట్ ఫెసిలిటేటింగ్ వర్కింగ్ ఇన్ గ్రూప్స్ అంటే ఒక గ్రూప్స్లో వర్కింగ్ చేసేదానికి ఎట్లా అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ 1 మైక్రోసాఫ్ట్ డిఫెండరా, ఇదొక మనం చూస్తున్నట్లయితే కనుక యాంటీవైరస్ లాంటి క్లీన్ చేసేది అనుకుంటాం, సెక్యూరిటీ అలాంటిది చూసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇది ఒక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటాం కదా, సో దానికి ఇది మనకి సెర్చ్ వెబ్ బ్రౌజర్ లాగా మనం అయితే చెప్పొచ్చు. ఆప్షన్ 3 మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఆప్షన్ 4 మైక్రోసాఫ్ట్ ఎక్సెస్ అయితే మనకి ఇక్కడ సరైన సమాధానం. చూడండి ఈజీగా మనకి గ్రూప్ అన్నాడు, ఫెసిలిటేషన్ అన్నాడు కాబట్టి ఇక్కడ టీమ్ అని కనిపిస్తుంది, కొలాబరేషన్ అన్నాడు కాబట్టి ఆప్షన్ మనకి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్
క్వశ్చన్. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్లీ యూజ్డ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఫర్ ఆడియో ఫైల్స్. సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను, ఆడియోకి ఏం ఎక్స్టెన్షన్ ఫైల్ ఉంటుంది, వీడియోకి ఏం ఎక్స్టెన్షన్ ఫైల్ ఉంటుంది, అలాగే మరి కెమెరాకి ఇమేజెస్కి రెజల్యూషన్ చేసేదానికి ఏం ఎక్స్టెన్షన్ ఫైల్ ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు మనం చూస్తాం కదా. సో ఇక్కడ ఆప్షన్ 1 చూసినట్లయితే బిఎంపి అంటారు, బిట్ మ్యాప్ ఇమేజ్ అంటారు, దీని యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే. ఆప్షన్ 2 వేవ్ అంటాము, ఆప్షన్ 3 టిఐఎఫ్ అంటాము, ఆప్షన్ 4 పీడిఎఫ్ అంటాం. సో పీడిఎఫ్ అనేది మనకి డాక్యుమెంట్ ఫైల్కి ఎక్స్టెన్షన్గా చెప్పొచ్చు. టిఫ్ అంటే కూడా ఇమేజ్ చెప్పొచ్చు. వేవ్ అనేటువంటిది మనకి ఇక్కడ సరైన సమాధానం. ఆప్షన్ ఏంటంటే 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎస్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే కనుక మొత్తం ఈరోజు మనం 20 క్వశ్చన్ అనేటువంటిది చూసాం. సో ఈ 20 క్వశ్చన్లు మీకు ఎలా అనిపించాయి అనేటువంటిది మీరు ఇక్కడ మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇవ్వగలరు. ఇంతకుముందు ఏవైతే అడిగినారో కంప్యూటర్ టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇంతకుముందు ఎగ్జామ్లో జరిగినటువంటివి మీ ముందుకు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. సో ఇది మీకు ఎలా అనిపించింది? ఐ హోప్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. మరి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మీ యొక్క సజెషన్స్ ఏమైనా ఉన్నా, మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను దానికి రిప్లై ఇచ్చి ఆ విధంగా ఇంకా మంచి ఎఫెక్టివ్గా అందించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడ మరి మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి కింద. టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే మరి ఎవరైనా PYQs 1 చూడకపోయింటే కనుక ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అది కూడా మీరు చూసి బెనిఫిట్ పొందుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.